ఇప్పుడు మోసాలు ఘోరాలు ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్పుకుందాం వల్ల ఏమంటారు. ఇక ఆ ముచ్చట చెప్పుకోవాలంటే మన ఒక పోస్ట్ ఆఫీస్కు పోవాలి. అక్కడ ఒక పోస్ట్ మాస్టర్ రామకృష్ణ ఏమో కంతిరేషం వేసిండట. ఏందో అరుచుకొనిద్దాం రాండ్రి. ఇగో ఇది నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో ఉన్న పోస్ట్ ఆఫీసు. ఇగో ఈ జనాలు ఈ పోస్ట్ ఆఫీసులా నెల నెల పైసలు జమ చేసి కూడబెట్టుకుంటుండ్రు. మరి అట్లా కూడబెట్టుకుంటుంటే జాగ్రత్తగా ఉంచాలనా? ఈ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే సబ్ పోస్టార్ మాస్టరు రామకృష్ణ ఆ పైసలను మింగిండట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 1.5 కోటి మీదనే మాయం చేసిండట నొల్లా. ఇగో వీళ్ళ ఖాతాలున్న పైసలన్నీ ఆయన ఖాతాలకు మార్చుకుంటుండు. ఎంత ఘోరమిది! మరి ఏదో ఒకనాడు గుట్టు రట్టయితది కదా. కస్టమర్లు ఖాతాలు చెక్ చేసుకుంటే వాళ్ళు వేసినన్ని పైసలు లేనే లేవట. ఎంక్వైరీ చేస్తే ఈ రామకృష్ణ అనేటోడే దొంగ అని తేలింది. మా పైసలు మాకు కావాలి అని ఇగో లొల్లికొచ్చిర్రు. పైసలు లేవేం లేవని వాళ్ళు అంటుండ్రు. ఇగో వాళ్ళు ఏమంటుండ్రో ఇనురు మీరు. ఇక్కడ 2 కోట్ల సిస్టంలో ఉన్నాయి. 1 రూపాయి, 2 రూపాయలు, 100, 500 అయితే ఎవరు బాధపడరు. 20 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు అది కష్టపడి 1 రూపాయి పిల్లల కోసం, పెళ్లిల కోసం, చదువు. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నీకు ఉద్యోగం అంటే పిల్లల కోసం అని వారు కూడా జాగ్రత్త. అందరూ అదే మరి నెక్స్ట్ రోజు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఉండాలి కదా. మీరు మళ్ళీ మరి ఇప్పుడు 15 రోజులు అయింది పోయి, కనీసం ఒక్కరు వచ్చి 15 రోజులు ఇప్పుడు 12,000 ఉన్నాయని చెప్తుండు. 2,70,000 నాయి అమౌంట్ తీసేసిండు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆడ అడిగితే ఎంక్వైరీ జరుగుతుంది అంటారు. వీళ్ళేమో హెడ్ ఆఫీస్ వెళ్ళమంటారు నల్గొండ. మాకు సంబంధం లేదు, హెడ్ ఆఫీస్ వాళ్ళు చూస్తారని చెప్తుండ్రు. రెస్పాన్స్ లేదు దేనికి. అది ఏదో ఒక నిర్ణయం తీసుకొని తొందరగా వచ్చే ఒక్కొక్కరు చనిపోతారు. హార్ట్ అటాక్ వచ్చి ఒకరు 5 లక్షలు, 10 లక్షలు, ఒకరు 20 లక్షలు అట్లా ఉన్నాయి ఒక్కొక్కరి. పాపం కదా నొల్లా. కాదల్లా ఏమన్నా అంటే కోపం గాని అసలే చాలా ప్రైవేట్ కంపెనీలు మందిని ముంచుతున్నాయి. అందుకే మిత్తి తక్కువైనా ఇసొంటి పోస్ట్ ఆఫీసులలో వేసుకుంటుండ్రు జనాలు. అయినా గాని ఈ పోస్ట్ ఆఫీసులలో కూడా ఇంటి దొంగలు మోపయ్యర్రు. ఇక ఎవరిని నమ్మాలే, ఎన్ల పైసలు వేయాలే, తక్కువ వాడెత్తు.